హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు అయితే మన వంటింట్లో దీపావళి స్పెషల్ అద్దిరిపోయే స్వీట్ అయితే తయారు చేసుకుందాం. ఏంటా అనుకుంటున్నారా? కోవా కజ్జికాయ అండి. స్వీట్ షాప్ స్టైల్లో ఉండే కోవా కజ్జికాయ తయారు చేసుకుందాం. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేనైతే ఇక్కడ పిండి కలుపుకుంటున్నాను. కోవా కజ్జికాయ అంటే మైదా పిండితో చేసుకోవాలి కాబట్టి నేనైతే మైదా పిండి తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు మైదా పిండి నచ్చకపోతే గనక, ఇష్టం లేకపోతే గోధుమ పిండితోనైనా కానీ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక 300 గ్రాముల వరకు మైదా పిండి తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే గనక క్వాంటిటీ పెంచుకోవచ్చు, లేదంటే తక్కువ కావాలనుకుంటే ఎంత పిండి కావాల్స్తే అంత పిండి అయితే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 300 గ్రాములు అంటే ఒక పావు కేజీ మీద కొంచెం ఉంటుందండి, అంత అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల ఏ స్వీట్ అయినా కానీ టేస్ట్ అనేది బాగా పెరుగుతుందండి. కాబట్టి సాల్ట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా కూడా ఇలా బాగా ఒకసారి సాల్ట్ అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలో గుంటలాగా చేసుకున్న తర్వాత కాచిన నెయ్యి, వేడివేడిగా ఉన్న నెయ్యి అయితే ఒక 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. 100 గ్రాములకి 1 స్పూన్ చొప్పున 300 గ్రాములు కాబట్టి నేను ఇక్కడ ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నాను. దీని ప్లేస్లో మీరు కాచిన నూనె కూడా వేసుకోవచ్చండి. డాల్డా మాత్రం అస్సలు వేసుకోవద్దు, ఎందుకంటే డాల్డా వేసుకున్నప్పుడు ఫస్ట్ చేయగానే స్వీట్ అయితే కరకరలాడుతూనే ఉంటుంది, కానీ అవి త్వరగా మెత్తబడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డాల్డా అస్సలు వాడొద్దు, అది ఆరోగ్యానికి అంత మంచిది కూడా కాదు. కాబట్టి డాల్డా అనేది వాడకండి. ఈ విధంగా నెయ్యి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దగా చుట్టుకుంటే ముద్ద అవ్వాలండి. మనం వట్టి పిండి పట్టుకుంటే ఇలా ముద్దగా ఉండదు కదా, మనం నెయ్యి వేసాం కాబట్టి ఈ విధంగా ఒకసారి గట్టిగా చుడితే ముద్ద అవ్వాలి. ఇలా అయితే మనకి నెయ్యి అనేది సరిపోయినట్లు. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా పిండి అంతా కూడా మళ్ళీ ఇలా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని పూరీ పిండి మాదిరిగా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇదిగోండి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పూరీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా ఉండాలండి, అప్పుడే మనకి స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. చాలా స్వీట్లు తయారు చేసుకోవడానికి బేస్ అనేది ఇదేనండి. అంటే పిండిని ఇదే మాదిరిగా కలుపుకోవాలి. ఒకవేళ మనం కాజాలు చేసుకున్నాం అనుకోండి, సేమ్ పిండి ఇదే మాదిరిగా కలుపుకోవాలి. ఇంకా చక్కెరపార చేసుకోవాలన్నా కూడా ఇదే మాదిరిగా కలుపుకోవాలి. అలాగే బాదుషాలకు కానీ, ఈ విధంగా కజ్జికాయలకు కానీ అన్నిటికీ కూడా ఇదే మాదిరిగా పిండి అయితే కలుపుకుంటాం. చూసారు కదండి, పిండి అయితే చక్కగా ఇలా కలిపేశాను. ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. చూడండి, మనం కలిపేటప్పుడు ఈ విధంగా వేళ్ళు అయితే మార్కులు అయితే పడాలి. చూసారు కదండి, ఈ విధంగా వేళ్ళ గుర్తులు పడితే చక్కగా పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉన్నట్లు. చూసారా, ఇలా అయితే నేను చక్కగా పిండిని బాగా సాఫ్ట్గా కలిపేశాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి వేలు పెట్టి ఇట్లా నొక్కినప్పుడు ఈ విధంగా గుంట అయితే పడాలి. ఇలా ఉంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మనకి ఏ స్వీట్ అయినా పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కలుపుకోవడంలో కూడా ఉంటుంది. పిండి చాలామంది బాగా గట్టిగా కలిపేస్తూ ఉంటారు. అలా గట్టిగా కలుపుకోవడం వల్ల చపాతీ చేసుకోవడం చాలా కష్టమైపోతుందండి. కాబట్టి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత దీని మీద ఈ విధంగా గిన్నె అయితే బోర్లించి పక్కన పెట్టేశాను. ఒక అరగంట నానితే సరిపోతుంది. ఆ తర్వాత షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ నేను పంచదార తీసుకుంటున్నాను. 300 గ్రాముల వరకు మైదా తీసుకున్నాం కాబట్టి పంచదార కూడా సేమ్ 300 గ్రాముల వరకు తీసుకోవాలి. ఇలా పంచదార తీసుకున్న తర్వాత పంచదార ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే పాకం రావడానికి చాలా సమయం పట్టేస్తుంది. కాబట్టి కొంచెం తక్కువగా వాటర్ వేసుకోవచ్చు. అలా అని మరీ తక్కువగా వేసేసుకుంటే ఇది పాకం తొందరగా వచ్చేసి గడ్డ కట్టేస్తుందండి. కాబట్టి పంచదార ములిగే వరకు మాత్రం వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించి గిన్నె అయితే పెట్టేశాను. ఇది బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఒక తీగ పాకం అయితే రావాలి. స్టవ్ మీద పెట్టుకున్నాక ఒకసారి అయితే కలిపి బాగా మరగనివ్వాలి. ముందుగా మనం కోవా కజ్జికాయలోకి కోవా తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి బండి పెట్టేశాను. ఆ తర్వాత నెయ్యి వేసుకుందాం కొంచెం. ఆ తర్వాత డైరెక్ట్గా ఇందులో పాలు వేసేసుకుందాం. పాలు వేసుకున్నాం కదా, వెంటనే మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ మిల్క్ పౌడర్ 100 గ్రాములు అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఇదంతా ఇందులో వేసేసుకుందాం. ఇది ఒకసారి అయితే కలిపేసుకుంటాము. పాలు పొడి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి.
బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడైతే ఇందులో కోకోనట్ పౌడర్ వేసుకుందాం. నేనైతే ఇక్కడ కోకోనట్ పౌడర్ తీసుకుంటున్నానండి. మీరు ఒకవేళ డెస్కేటెడ్ కొబ్బరి తీసుకుంటున్నాను. మీరైతే ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే గనక అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇందులో నేను యాలకులు వేసి మిక్సీ పెట్టాను. ఇదైతే ఇందులో వేసుకుందాము. ప్రతిదీ ఒక కప్పు తీసుకుంటే సరిపోతుందండి. ఇది స్వీట్ని బట్టి వేసుకుంటే చాలు. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. పంచదార, మిల్క్ పౌడర్, కొబ్బరి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చక్కగా దగ్గరికి అయితే వచ్చేసిందండి. మన కోవా అయితే రెడీ అయిపోయినట్లే. అంతా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. నేను ఇక్కడ జీడిపప్పుని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే బాదం కూడా ముక్కలు కట్ చేసుకున్నాను. కొంచెం అయితే ఈ పిస్తా గింజలు కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం కిస్మిస్, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఇంకా గట్టి పడిపోతే బాగోదు కాబట్టి ఇలా చక్కగా ఉండాలి కోవా. చూసారు కదా ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇలా అయితే చాలు. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా గరిటెతో కొంచెం అయితే తీసుకున్న తర్వాత 2 వేళ్లతో దీనిని టచ్ చేయాలి. ఇలా టచ్ చేసినట్లయితే కనుక ఇది మనకి ఒక తీగలాగా వస్తుందండి. అదే పాకం మనకి ఏ స్వీట్కైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం అయితే తీసి దీనిని చెక్ చేసుకుందాం. పాకం తీసుకున్న తర్వాత ఇది బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మాత్రమే టచ్ చేయాలి. లేదంటే కనుక పాకం బాగా వేడిగా ఉంటుంది కాబట్టి వేళ్ళు అతుక్కుపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. బాగా ఊదిన తర్వాత ఇదిగోండి నేను 2 వేళ్లతో ఇలా అంటున్నాను చూడండి ఒకసారి. ఇది మనకి 2-3 సార్లు ఇలా అనేటప్పటికి పాకం అనేది తీగ కడుతుందా లేదా అనేది తెలిసిపోతుంది. మొదటిసారి రెండోసారి ఇది కనిపించదండి. కొంచెం 2-3 సార్లు అంటే అప్పుడు మనకి పాకం అనేది వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది. ఒక తీగ వచ్చింది కదా. నేను ఇంక ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఈ పాకంలో కొంచెం నిమ్మరసం కానీ పటిక కానీ వేసుకోవడం వల్ల పాకం అనేది చిక్కపడిపోకుండా ఉంటుంది. మనం వెంటనే చేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గానే ఉంటుందండి. నేనైతే ఇందులో ఏమీ వేయడం లేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. మనం పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండి అయితే చూద్దాం. చూసారా ఎంత చక్కగా నానిందో చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని 2 పోర్షన్లుగా చేసుకుందాం. అంటే 2 భాగాలుగా తయారు చేసుకుందాము. కజ్జికాయలు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దీనిని ఒక పెద్ద చపాతీలాగా తయారు చేసుకుందాం. కొంచెం పొడిపిండి అయితే చల్లేసాను. తర్వాత ఇప్పుడు దీనిని పెట్టుకుని ఇలాగా అటు ఇటు పిండి అప్లై చేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీనిని ఒక పెద్ద చపాతీ మాదిరిగా చేసుకుందాం. కోవా కజ్జికాయలు చాలా మంది స్వీట్ షాపుల్లోనే చూసుంటారు. కానీ మనం ఇంట్లో చేసుకోవాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనుకుంటారు. కానీ ఇంట్లో చేసుకుంటే హెల్దీ, అలాగే టేస్ట్ కూడా మనం నాణ్యమైన పదార్థాలతో తయారు చేసుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పల్చగా పెద్దగా చపాతీలాగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్నగా చేసుకుంటే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెద్ద చపాతీలాగా తయారు చేసేసుకోవాలి. చూడండి ఇలా చేసేసాను. మనం కోవా కజ్జికాయలు చేసుకుంటున్నాం కాబట్టి మరి పెద్ద సైజు ఉండకూడదు, అలానే మరి చిన్న సైజు ఉండకూడదండి. ఇదిగోండి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను నేను. ఈ బాక్స్ మూత మీ దగ్గర ఒకవేళ షేప్లు ఉంటే గనక, రౌండ్ షేప్ ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే గనక వాటితో, అంటే బిస్కెట్స్ కట్ చేసుకునే ఉంటాయి కదా, అవి ఉంటే గనక దాంతో కట్ చేసుకోవచ్చు. లేదంటే గనక ఈ విధంగా అంచు షార్ప్ గా ఉన్నదైతే బాగుంటుంది కాబట్టి ఇట్లా అయితే టక్మని మనకి కట్ అవుతుంది. కాబట్టి ఇదైతే తీసుకున్నాను. ఇప్పుడు దీంతో అన్ని కట్ చేసేసుకుందాం. ఈ విధంగా అన్ని కట్ చేసేసుకుందాం.
ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది, త్వరగా కూడా అయిపోతుంది. పండగలకి అలాగే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చక్కగా ఇంట్లో పిల్లలకి తినాలనిపించినప్పుడు, మనకే స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది కదండి, పిల్లల దాకా ఎందుకు, స్వీట్స్ అందరి దాకా ఎందుకండి, నాకే స్వీట్స్ అంటే చాలా ఇష్టం. హాట్ కన్నా స్వీట్ ఎక్కువ తింటాను నేను. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇలా కట్ చేసేసాను. ఇప్పుడైతే ఈ పైది తీసేద్దాం. చూసారు కదా, ఇలా అయితే అంతా కట్ చేసేసి మళ్ళీ దీనిని చపాతీలాగా సేమ్ ఇప్పుడు ప్రాసెస్ ఏ విధంగా చేస్తామో అలాగే మళ్ళీ దీనిని కూడా చపాతీలా చేసి తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటితో అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీటన్నిటిని ఇలా తీసుకోవాలి. ముందు మనం చిన్న చిన్న ఇవి పూరిలాగా ఒత్తుకున్నాం కదా, ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కోవా ఉంది కదా, ఈ కోవాని ఇప్పుడు దాంట్లో పెట్టుకుందాం. ఇలా తీసుకోవాలి. చిన్న స్పూన్ అయితే కనుక 1 స్పూన్ సరిపోతుంది. నేనైతే పెద్ద స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా సగం మాత్రమే తీసుకున్నాను. చూసారు కదా, కోవా అన్నిటిలో పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని మనం కజ్జికాయల టైప్ లో మడత పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా పెట్టి ఇలా చేసుకోవాలి. ఇలా మడతేస్తాం కదా, ఇప్పుడు దీనిని సైడ్లో అయితే ఇలాగా నొక్కేసుకోవాలి. కోవా అనేది బయటికి రాకూడదు. మీకు మరీ చిన్నగా ఉన్నాయనుకుంటే గనక వీటిని కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఈ కోవా వేసాం కదా లోపల, ఇది మనకి వేగేటప్పటికి ఇదంతా కూడా సెట్ అయిపోతుందండి. ఇలా పైకి ఉంది కదా, తర్వాత వేడి తగిలేటప్పటికి ఇదంతా కూడా ఇలా మెల్ట్ అయ్యి చక్కగా కోవా అంతా కూడా దీంట్లో కజ్జికాయలోకి సెట్ అయిపోతుంది. ఇలాగా అంచులైతే ఇలా నొక్కేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచి షేప్ రావడానికి ఈ విధంగా ఫోర్క్ తీసుకుని ఇట్లాగా సైడ్లో అయితే ఇలా నొక్కుకోవాలి. చూసారా ఎంత బాగా వస్తుందో చూడండి. ఒకవేళ మీరు పెద్ద తయారు చేసుకున్నా కూడా సైడ్లో అయితే చక్కగా చుట్టుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటాయి. ఇలా తయారు చేసుకోవాలి, నొక్కేసుకోవాలి. సైడ్లో అయితే అంతా నొక్కేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని తీద్దాము. ఇదిగోండి, చక్కగా కజ్జికాయ ఇలా వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఇలాగే తయారు చేసేసుకుందాం. చూసారు కదండి, ఇదిగోండి ఇట్లాగా అంచులంతా కూడా చక్కగా ఇలా చుట్టుకోవాలి. చాలా బాగుంటుంది ఇలాగా. మీ దగ్గర ఒకవేళ కజ్జికాయలు చేసుకునే మౌళ్ళు లేకపోతే ఇలా చేతితో చుట్టుకుంటే చాలా బాగా వస్తాయి. నేనైతే ఫస్ట్ ఫోర్క్తో అయితే నొక్కాను, ఆ తర్వాత ఈ విధంగా అయితే నాకు బాగా నచ్చింది కాబట్టి ఇలాగా చక్కగా చుడుతున్నాను. ఇప్పుడు మీకు అది ఏ విధంగా చుట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇందులో ఇలా కోవా వేసుకున్న తర్వాత కొంచెం అంచులకి వాటర్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా అంచులకి వాటర్ అప్లై చేసుకోవడం వల్ల కజ్జికాయ అనేది విడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత దీనిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అంచుల్ని ఇప్పుడు నొక్కేసుకోవాలి. ఇలాగా మనం తడి అప్లై చేసాం కదా, వాటర్ అప్లై చేసాం కదా, అదంతా కూడా అతుకుపోయేలాగా ఇలాగా అన్న తర్వాత ఇలా నొక్కేసుకుని ఇప్పుడు ఇలా నిలువుగా పెట్టుకోవాలి. నిలువుగా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి చూపించిన విధంగా ఇలా చక్కగా నొక్కుంటే డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది. స్వీట్ షాప్స్ లో ఇలాగే తయారు చేస్తారండి కజ్జికాయలు. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మంచిగా తాడు అల్లికలాగా ఇలా చుట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. చూసారు కదా, ఈ విధంగా అంతా చుట్టేసుకోవాలి. మిగిలినది ఇలా కట్ చేసేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి షేప్. ఒకసారి ఈ విధంగా చక్కగా కజ్జికాయ అయితే తయారు చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి. ఇదే మాదిరిగా మిగిలినవన్నీ కూడా తయారు చేసేసుకుందాము. చూసారు కదండి చక్కగా అన్ని ఈ విధంగా అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వీటిని వేయించేసుకుందాం.
చూసారు కదా ఎంత బాగా, అసలు షేప్ అయితే చాలా చాలా బాగా వచ్చాయండి, చాలా బాగున్నాయి. స్వీట్ షాప్ లో ఏ విధంగా ఉంటాయో సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ గా చక్కగా అలాగే వచ్చాయి. చూసారు కదా, ఇలా చుట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి. చుట్టినవి ఎంత అందంగా ఉన్నాయి చూసారు కదా. ఇదిగోండి వేరే మోడల్ అయితే ఇది ఫోర్క్ పెట్టి ఈ విధంగా చేశాను. ఇదిగోండి ఇలా అయితే మిగిలినవన్నీ చుట్టుకున్నాను. కజ్జికాయలు చెక్కలో అయితే వేసి చేసుకోవచ్చు, కానీ అందులో అయితే మనం కోవా వేసి కజ్జికాయలా చేస్తున్నాం కాబట్టి మరీ పెద్దగా ఉండకూడదు. ఇవి ఈ సైజులో ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ సైజు అయితే తయారు చేసాం. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించి బాండి పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించానండి, ఇదిగోండి బాండి పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేసేసానండి. ఇప్పుడు ఇది కొంచెం వేడవనిద్దాము. ఆయిల్ మనకి కజ్జికాయలు వేసుకునేటప్పుడు ఆయిల్ మరీ చల్లగా ఉండకూడదు, అంటే గోరువెచ్చగా ఉండకూడదు, అలా అని మరీ కాగిపోకూడదు. ఇది మీడియం గా కాగితే సరిపోతుంది. ఇదిగోండి మనం తయారు చేసుకున్న కజ్జికాయలు అయితే ప్లేట్ లో పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసేసుకున్నా కూడా ఈ కజ్జికాయలు అనేవి విడిపోయి లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. కానీ మనం చుట్టుకున్నాం కదండి, ఈ షేప్ కి అయితే అస్సలు బయటికి వచ్చే సమస్య లేదు. చక్కగా ఇది లాకింగ్ సిస్టమ్ టైప్ లో చక్కగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇలా వేగనిద్దాము. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో రెండో వైపుకి తిప్పుకుంటూ ఇలా వేయించుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వేగిపోయాయో, మంచి కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే వీటిని తీసేసుకుందాము. ఇలా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్ లోకి తీసేసుకుని మిగిలినవి కూడా వేసుకుందాం. మిగిలినవి కూడా ఇలా వేసేసుకుందాము. ఇదే మాదిరిగా అన్ని కూడా వేయించేసుకోవాలండి. వేయించుకున్న తర్వాత వెంటనే పాకంలో అయితే వేసేసుకోకూడదు. అలా పాకంలో వేసుకుంటే మనం పాకం తీగ పాకం వచ్చేటట్టుగా పట్టుకున్నాం కదా, అది ఈ వేడివి అందులో వేసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాకం అనేది ఆ వేడికి ఇంకా గట్టిగా అయిపోయి పంచదార గట్టిగా అయిపోయి గిడ్డగట్టేస్తుంది. కాబట్టి వీటిని కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే పాకంలో వేసుకోవాలి. ఇదిగోండి చక్కగా ఎలా తిరగబడుతున్నాయి చూడండి, వాటికి అవి తిరగబడిపోతున్నాయి. చూసారు ఎలా తిరగబడ్డాయి చూడండి ఒకసారి. ఇదిగోండి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు పాకంలో అయితే వేసేసుకుందాం. పాకం తీగ పాకం వచ్చింది కదా, ఇదిగోండి ఒకసారి చూడండి తీగ పాకం. ఈ విధంగా తీగ పాకం. ఇప్పుడు ఇలా వేయించుకున్నవి అయితే ఇందులో వేసేసుకుందాము. ఇవి మరీ ఎక్కువ నానాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి ఇలా వేసేసి డిప్ చేసేసి తీసేసుకుంటే చాలు. ఇలా డిప్ చేసేసి ఒకసారి తీసేసుకోవచ్చు. బాగా లోపలికంటూ ఇలా ఈ విధంగా ఒకసారి ముంచేసుకోవాలి పాకంలో. ఈ విధంగా వీటిని బాగా డిప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని తీసేద్దాం. ఇందులోనే పక్కన పెడుతున్నానండి. ఇలా పాకంలో వేసుకున్నాయన్నీ కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత వెంటనే తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకుందాము. ఇవి కూడా వేసేసి ఇలా బాగా డిప్ చేసేసుకోవాలి. రెండు పక్కల కూడా పాకంలోకి బాగా ములిగేలాగా ఇలా డిప్ చేసుకోవాలి. అన్నీ ఇదే మాదిరిగా పాకంలో వేసి తీసేసుకోవాలి. ఇవిగోండి నేనైతే పాకంలోనే అన్ని వేసేసి వెంటనే తీసేసిన తర్వాత ఈ విధంగా ప్లేటింగ్ అయితే చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో తెలుసండి. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు కొంచెం పిస్తా పప్పు గానీ లేదంటే గనక మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే గనక దాంతో అయినా గానీ లేదంటే బాదం పప్పుతో అయినా గానీ దీనిపైన కొంచెం గార్నిష్ చేసుకోవాలి. నేనైతే ఇదిగోండి బాదంని ఈ విధంగా సన్నగా తురిమి పైన ఈ విధంగా గార్నిష్ చేస్తున్నాను. చూస్తుంటే మామూలుగా లేదు, నోరు ఊరిపోతుంది.
పండగలకైనా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అకేషన్స్ కి ఈ విధంగా తయారు చేసుకోండి. ఇంకా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అసలు ఇవి చేసి పెట్టారంటే ఫిదా అయిపోతారు, వెంటనే చేసేసుకుంటారు వాళ్ళు కూడా. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. కోవా కజ్జికాయలు స్వీట్ షాప్ కి వెళ్ళక్కర్లేదండి, ఇంట్లోనే చక్కగా ఇలా టేస్టీగా హెల్దీగా తయారు చేసుకోండి. అసలు ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఈ విధంగా కోవా కజ్జికాయలు చక్కగా రెడీ అయిపోయాయి. చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే నేను ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి నాకైతే నోరు ఊరిపోతుందండి. పాకంలో తీసినప్పుడు మొదలు పెట్టాను, ఎప్పుడు తీసుకుందామా అని చెప్పేసి, ఇంకా ఎప్పుడు వీడియో కంప్లీట్ అవుతుందా ఎప్పుడు తిందామా అని అయితే నాకుంది. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ అయితే నేను స్వీట్ తయారు చేశాను కదా, మా పాపకైతే పెడతాను. ఏ విధంగా ఉందో తను చెప్తుంది, వీడియో తీసేది తనే కాబట్టి తనకే పెడతాను. ఇదిగండి మా పాప తిన్నదే, ఎలా ఉందో చెప్పమని రివ్యూ చెప్పమంటే తనకి కోల్డ్ చేసిందండి కాబట్టి వాయిస్ అనేది సరిగా లేదు. చాలా అంటే చాలా బాగుంది మమ్మీ అనేసి అని అంటుంది. ఇప్పుడు నేనైతే చూస్తాను, అదిగోండి చూపిస్తుంది. చాలా టేస్టీగా ఉందండి. లోన ఉన్న కోవా అలాగే ఇదిగోండి లోపల కోవా మెత్తగా, పైదంతా కూడా పాకం అలాగే క్రిస్పీగా, అస్సలు చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్ కుదిరింది. మామూలుగా లేదు. చూసారు కదా ఇదిగోండి లోపల చూడండి ఒకసారి. కోవా మనం మిల్క్ పౌడర్ వేసాం కదా, అసలు ఆ ఫ్లేవర్ కి ఇంకా ఈ పైన ఉండే పాకానికి అక్కడక్కడ నట్స్ తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూసారు కదండి, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. చూసారు కదా ఈ స్వీట్ ని మీ దివాళీకి చక్కగా ట్రై చేయండి. అసలు పండగని ఈ స్వీట్ తో సంపూర్ణం చేసుకోండి. చూసారు కదండి కోవా కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది. దీపావళి సందర్భంగా ఈ స్వీట్ అయితే నేను చేశాను. మరి మీరు కూడా ఈ పండగకి ఈ స్వీట్ చేసుకుని ఆస్వాదించండి, పిల్లలతో ఆహా అనిపించుకోండి.